హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు గుంటూర్స్ వరల్డ్. ఈరోజైతే మటన్ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్‌లో చూపించబోతూ ఉన్నానండి. ఇదొచ్చేసి నేను డబల్ బాయిలింగ్ మెథడ్‌లో చేస్తూ ఉన్నాననమాట. మనం ఒక్కసారి కుక్కర్‌లో ఉడికించుకొని కర్రీ చేసుకుంటే అంత టేస్ట్ అనిపియదు. కానీ ముందు ఉడికించుకొని తర్వాత మళ్ళీ కర్రీ చేసుకున్నట్లయితే కనుక చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందైతే స్టవ్ పైన కుక్కర్ అనేది పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మటన్ అయితే అందులో వేస్తూ ఉన్నాను. మటన్‌ని 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. లేదంటే మనకి కొద్దిగా అక్కడక్కడ వెంట్రుకల్లాగా అలా అనిపిస్తూ ఉంటాయన్నమాట. అలా శుభ్రంగా కడిగిన తర్వాత మటన్‌ని వేసి బాగా మొత్తం అంతా ఆయిల్ దానికి పట్టేలాగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, అలాగే మరి కొంచెం రాళ్ళ ఉప్పు. నేను ప్రతి కర్రీలో ఉపయోగిస్తానండి. రాళ్ళ ఉప్పే ఎక్కువ యూజ్ చేస్తాను. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాననమాట. మనం ఉడికించుకునేటప్పుడు ఉప్పు, కారం అనేది వేస్తే ముక్కకి కూడా ఒక్కసారే పడుతుందండి. అందుకే అట్లా ఉప్పు, కారం, పసుపు 3 వేసేసాను. 3 వేసి ఒక్క 2 నిమిషాల పాటు అట్లా ఉడకనివ్వాలండి. మనకి కొద్దిగా దీనిలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడైతే ఒక హాఫ్ స్పూన్ వరకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అనేది పోసుకుంటున్నాను. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి 4, 5 విజిల్స్ అయినా రానివ్వాలండి. అప్పుడే మనకి మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఎప్పుడు కూడా మటన్ అనేది కుక్ అవ్వటానికి ఎక్కువ టైమే పడుతుంది. అందుకే ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మటన్ అయితే చాలా చక్కగా ఉడికేసింది. మనం పోసిన వాటర్ కూడా ఇంకా అందులోనే ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యూస్ చేస్తున్నానండి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు కూడా ఆయిలే బాగుంటుంది. అందుకే ఎక్కువ ఇందులో వేస్తూ ఉంటాను. 2 ఇలాచీ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిగా ఉంటే కూరలో తర్వాత కూడా పచ్చిగానే కనిపిస్తాయి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ ఉడికే కొద్దికి ఈ ఆనియన్ అనేది మనకి అందులో కొద్దిగా మనకి కూర బాగా చక్కగా తయారవుతుందనమాట. అందుకనేసి అట్లా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఒక్క హాఫ్ స్పూన్ వరకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇందాకలా ఒకసారి వేసుకున్నాం కదా, అందుకే కొంచెం వేసాననమాట. ఇప్పుడైతే ఒక టమాటా వేసుకున్నాను. మళ్ళీ కొద్దిగా పసుపు, ఉప్పు అనేది కూడా వేసాను. ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని మళ్ళీ రుచికి సరిపడినంత మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి. అలా మగ్గిన తర్వాత ఒక్క రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే మంచి అరోమా వస్తుందనమాట. అందుకని నేను ఇట్లా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మటన్ అయితే ఇందులో వేసేసానండి. ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే కనుక మనకి ఒక్కసారి కుక్కర్లో పెట్టుకుంటే ఒక్కొక్కసారి అంత టేస్ట్ అనిపించదు. ఈ వాటర్ అల్లే ఉండటం వలన కూర ఊల వాసనలాగా అట్లా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా కుక్ చేసుకున్నట్లయితే కనుక మనకి చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో మటన్ కూర అనేది రెడీ అవుతుంది. చూడండి, కొద్దిగా వాటర్ ఇనికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా వేస్తున్నాను. పుదీనా ఎప్పుడు కూడా కాడలతో వేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి మళ్ళీ ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికిస్తూ ఉన్నాను. ఈలోప మరో స్టవ్ పైన అయితే రైస్ కూడా పెట్టానండి. నాన్ వెజ్ కర్రీ వండుతున్నాము అంటే ఇంకా అసలు ఎక్కడా లేని ఆకలి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఎక్కువైతే ఏమీ వేయట్లేదు, జస్ట్ కొద్దిగా వేస్తున్నాను. మరీ గరం మసాలా ఎక్కువ తిన్నా కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుంది. దాని తర్వాత అయితే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నానండి. చూడండి, మన కూర కూడా దగ్గర పడిపోయిందనమాట. వాటర్ అంతా ఇనికిపోయి చిక్కటి గ్రేవీ లాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కొత్తిమీర, మన గరం మసాలా వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మన మటన్ కర్రీ రెడీ. ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, రైస్ పెట్టుకొని తిని చూపిస్తాను. కర్రీ ఎలా వచ్చిందనేది కూడా ఇప్పుడే రివ్యూ ఇచ్చేస్తానండి.
ఇంకా ప్లేట్‌లో పెడుతుంటే ఇంకా మౌత్‌లో వాటర్ రావటం అనేది అస్సలు కామన్ అనమాట. నాన్ వెజ్ అంటేనే అంత ఇష్టం నాకు. ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇంకా అసలు ఆగే పనే లేదు కదా! వేడి వేడిగా అన్నం పెట్టుకొని, వేడి వేడిగా కూర వేసుకొని, ఒక్క 2 ముద్దలు తిన్నామంటే ఇంకా మాటల్లో చెప్పే పనే లేదండి. అంత బావుంటుంది. ఇక్కడైతే నేను కూర అనేది కలుపుకుంటూ ఉన్నాననమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి మటన్ కర్రీ చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్‌లలో తెలియచేయండి. నేను చేసినటువంటి ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా రివ్యూ ఇవ్వండి. నేను చేసింది తినటం అయిపోయింది. తర్వాత మా పిల్లలకి కూడా రైస్ అనేది పెడుతూ ఉన్నాననమాట. ఆ క్లిప్ అనేది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. మన వీడియోస్‌ని మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్‌పై క్లిక్ చేయండి. ప్రతిరోజు కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఏదైనా ప్రమోషన్ కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్‌లో తెలియచ్చు. లేదంటే చంద్రికా తరకారెడ్డి అఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి. ఫైనల్‌గా నా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. చక్కగా ఉడికింది. మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ తిన్నామనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి.